ఓ రోజు ఒక మంచి సందేశాన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టి సెండ్ బటన్ నొక్కానో లేదో అవతలి వైపు నుంచి అద్భుతంగా ఉంది అనే స్పందన ఇమోజీ రూపంలో వచ్చింది. అదేనండి ఇమోజీ అంటే. ఈ రోజుల్లో భావ వ్యక్తీకరణ కొరకై సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మూడీగా ఉండాలనుకున్నా, ఏ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ కొరకై ఈ రోజుల్లో ఇమోజీలు నెట్టింట కుప్పలు కుప్పలుగా వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఒకప్పుడు 4 మంచి మాటలతో తెలిసిన భాషలో వాట్సాప్ మెసేజ్లు పంపించేవారు. మరి కొంతమంది అయితే 4 మంచి మాటలతో సెల్ ఫోన్లో మాట్లాడి మనసుకు హాయినిచ్చేవారు. కానీ నేడు క్రేజీ ఇమోజీల పుణ్యమాని ఆన్ ద స్పాట్ సందర్భాన్ని బట్టి మాటలకు బదులుగా, భావాలకు బదులుగా ఇమోజీలను పంపుతున్నారు. హాజరు వేసినట్టుగా బటన్ నొక్కేస్తున్నారు. ఇలా చేస్తూ పోతే బంధాలు ఎంతకాలం నిలుస్తాయి? ఉత్తరాలు రాసుకొని బాగోగులు తెలుసుకునే కాలం ఎలాగో కనుమరుగైపోయింది. కనీసం నేటి రోజుల్లో అయినా భావాలు వ్యక్తీకరించకుండా, మాటలు మాట్లాడకుండా కేవలము వాట్సాప్ గ్రూపులలో ఇమోజీలు పెట్టుకుంటూ పోతే రిలేషన్షిప్ కొనసాగబడుతుందా?